హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బంగాళదుంప ములంకాయల కర్రీ ఎలాగ వండాలో చూపించబోతున్నానండి. అంతకన్నా ముందు ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లేదర్ యూట్యూబ్ ఛానల్. ఆలుగడ్డలు అందరికీ తెలుసు కదండి, బంగాళదుంప అంటారు, ఆలుగడ్డలు అంటారు. బంగాళదుంప కూర్మా మాట. ఇందులో ములంకాయలు యాడ్ చేస్తున్నాను అంతే. బంగాళదుంప కుర్మా, ఆలు కుర్మా కూడా అంటారు. ఇది పూరీలోకి బాగుంటుందండి, మామూలు రైస్లో కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు రైస్లోకే చేస్తున్నాను అనమాట. ములంకాయలు వేసి చేస్తున్నాను, ఆలు ములంకాయల కర్రీ. ఈ ఆలుగడ్డలు మనం ముక్కల కింద కోసుకోవాలండి. 4 ముక్కల కింద చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క సగాన్ని 4 ముక్కల కింద చేసుకోవాలి. ముక్కను పెద్ద పెద్దగా కోసుకోవాలి. ఉడకబెట్టుకోవాలి. మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. కుర్మా కూర కదా, కుర్మాకి ఎప్పుడు కూడా ఆలుగడ్డలు ముక్కల కింద కోసుకొని అందులో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. 4-5 విజిల్స్కి ముక్క ఉడుకుద్దండి. పైన పొగరు ఎక్కువ కష్టపడకుండా తొందరగా వస్తుంది అన్నమాట. ముక్క కూడా ఉడికిపోద్ది. అది మనం కూరలో ఎక్కువ ఉడకబెట్టుకుని పని ఉండదు. అంగా విజిల్స్ రానిస్తున్నాను కదా, నేను 4 విజిల్స్ రానిచ్చానండి. ఈ లోపు మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకుందాం. ఆనియన్స్ నేను ములంకాయలు నీటిలో వేసుకుని కడిగి పెట్టుకున్నాను. ములంకాయలు ముక్కల కింద కోసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కోసుకోవాలి, పొడుగ్గా కోసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కాకుండా ఉల్లిపాయని సన్నంగా చీరుకుని పొడుగ్గా చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా మనం పొయ్యి మీద దాకా పెట్టుకోవాలి. కూర వండుకుని దాకా పెట్టుకుని అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఆలుగడ్డలు వాటర్లో ఉడకబెట్టాం కదా, మళ్ళీ నూనెలో కూడా వేగాలి కొంచెం. అందుకు ముందు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం తాలింపు వేసుకోవాలండి. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అంతే, కరివేపాకుని. అంతకు మించి ఇంకేం వేసుకోకూడదు తాలింపు. ఆ 2 వేసుకుని మామూలు ఉల్లిపాయలు వేసేయాలండి. ఆ 2 వేగిపోయాక మన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చిని అవి వేసేసి కరివేపాకు కూడా వేసేసి వేపాలండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి, ఎందుకంటే ఆలుగడ్డ అవన్నీ ఉడికిపోయినాయి కనుక ఉల్లిపాయ కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఉల్లిపాయ కూడా వేగిపోయాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయతో పాటు కరివేపాకును కూడా వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, బాగా వేపుకోవాలి. పసుపు వేసుకుని మనం ఉల్లిపాయని కొంచెం ఎక్కువగా వేపుకోవాలండి ఈ కూరకి, ఎందుకంటే ఆలుగడ్డ వేసాక ఇంకా ఉడికి పని ఉండదు. ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు, ముందే కొంచెంసేపు ఎక్కువసేపు వేపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులోని సాల్ట్ వేసేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని ఈ ములంకాయలు కూడా వేసుకోవాలండి. ములంకాయలు ఉడకవు కదా, ముందు ఉడకలేదు, మనం కోసుకుని నీటిలో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెంసేపు వేపుకోవాలి. ఆ వేపినప్పటికి ములంకాయలు మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు సగం వేగిపోయినాక మనం ములంకాయలు వేసేసుకోవాలండి. ఆల్రెడీ సగం వేగిపోయినాయి చూసారా, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, మెత్తబడిపోయినాయి. మనం ఇప్పుడు ములంకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయల్లోని ములంకాయల ముక్కలు వేసుకొని ములంకాయలు కొంచెం ఎక్కువసేపు వేపుకోవాలన్నమాట. మెల్లిగా మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టుకు కూడా మగ్గపెట్టుకోవచ్చు. అవి మగ్గిలోపు మనం ఈలోపు ఆలుగడ్డలు తీద్దాం. తీసి ఇంకొక ఉడికిపోయినాయండి. వేడి వాటర్ తీసేసాను అందులో. అది కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోవాలి. వేడిగా ఉంటే చేయి పెట్టలేం కదా, మనం వాడలేము వేడికి. కొంచెం చల్లటి వాటర్ వేసుకున్నాను. పొగరు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో, ఇంకా పెద్ద ఇబ్బంది పడి లేదు. మెత్తగా అయిపోయినాయి అవి, ఉడికి పని కూడా లేదు, ఎక్కువసేపు ఉడకకూడనే. మెల్లిగా ఇప్పుడు ఆ పొగరు అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఈ ములంకాయలు ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దాం. ఇంకా వేగాలి, కొంచెం మెల్లిగా వేపుకోవాలండి. అందులో కొంచెం మనం అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కొద్దిగాని, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే మనం మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ మసాలా తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేను చిన్న కూర కింద వండుతున్నాను కనుక కొంచెం తక్కువ వేసానండి. అల్లం పేస్ట్తో పాటు ములంకాయలు కూడా కొంచెం వేగనివ్వాలి. ములంకాయలు కొంచెం మెత్తగా అయిన దాకా వేపాలి. అందులోనే మనం ఇంకా ఆలుగడ్డలు వేసాక ఇంకా పెద్ద ప్రాసెస్ ఉండదు అన్నమాట. వాటర్ వేసేసి కొంచెం కొత్తలాడాక దింపేసుకోవటమే, కొంచెం దగ్గరికి వచ్చాకనే. ఇప్పుడు ఇందులో మసాలా పొడులు అన్నీ వేసేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర పొడి, ఈ గరం మసాలా. ఈ పొళ్ళన్నీ కూడా నేను బయట కొన్నాయి కాదండి, అన్నీ ఇంట్లో చేసుకున్నాయి. బయట కొన్నాయి అసలు వాడను నేను. అందులోనే కొంచెం ఇది గసగసాల పొడి కూడా వేసాను. గసగసాలు కూడా నేను తెచ్చుకొని పొడి చేసుకుంటానండి. ఈ కూరల్లో వాడే ఏ మసాలా కూడా నేను బయట తెచ్చింది కాదు, అన్నీ ఇంట్లో నేను చేసుకున్నదే. ఆ వీడియో కూడా ఎప్పుడన్నా కుదిరితే పెడతాను, నేను మసాలా పొడులు ఎలా చేసుకుంటున్నాను అనేది. ఇంకా ఆల్రెడీ అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఆలుగడ్డలు మనం ఒలిసి పక్కన పెట్టుకున్నాం.
ఆ ఒలిచి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలని ఇప్పుడు ఈ కూరలో వేసుకోవాలండి. కూరలో వేసుకుని కొంచెం మసాలాలు అవి పట్టిన దాకా కొంచెం మెల్లిగా వేపాలి. అంటే బాగా కలిపేయకూడదు. ఇవి ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కదా, గట్టిగా ఉండవు, మెత్తబడిపోయి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మెల్లిగా కింద నుంచి కలపాలండి. ముక్కకు తగిలిందంటే ఇడిపోయి పేస్ట్ కింద అయిపోయి గుజ్జులాగా అయిపోద్ది అన్నమాట. అలాగ అవ్వకుండా మనం మెల్లిగా జాగ్రత్తగానే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా కలబెట్టాలి కలిసిలాగా. అలా కలిసాక కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దాకా నేను కారం వేయలేదు ఇందులో. 2 స్పూన్లు కారం వేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. శుభ్రంగా ఈ ముక్కలకి అంతా పట్టాలి, ఉప్పు పట్టాలి, మసాలాలు పట్టాలి, కారం పట్టాలి. పట్టిన దాకా శుభ్రంగా కూర అంతా కలుపుకోవాలండి. కలుపుకొని అవి బాగా కలిసిపోయినాక అప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు. ఆల్రెడీ ఉడికిపోయినాయి అని చెప్తున్నాను కదా ముందు నుంచి, ఆల్రెడీ ఉడకబెట్టాము, అందుకు మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఎక్కువ వాటర్ పోసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం తక్కువ వాటర్ పోసుకొని మెల్లిగా ఉడకనిచ్చుకోవాలి. అందులో ఇంకా ములంకాయలు ఒకటేనండి కొంచెం ఉడకవలసి వస్తాయి. ములంకాయలు ఉడకబెట్టం కనుక ఒకటే ఉడకాలి. అందుకు జాగ్రత్త మెల్లిగంగు చూసారు ఎంత తక్కువ వాటర్ పోసానో, అలా తక్కువగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని శుభ్రంగా అయ్యే వాటర్ పైకి వచ్చేస్తాయి, పైకి తేరిపోతాయి. ఇవన్నీ కిందకి దిగిపోయి వాటర్ ఎక్కువ కింద పైకి వస్తాయి. మనం అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో ఉడకనిచ్చుకోవాలి. గట్టిగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మునంకాడ ఉడకదన్నమాట. ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఈలోపు అది ఆలుగడ్డ కూడా కొంచెం గట్టి పెడుతుంది. అందులో ఉప్పు అది వేస్తాం కదండి, ఉప్పు కొంచెం గట్టి పెడుతుంది అన్నమాట. ఇంకా ఆల్రెడీ దగ్గరికి వచ్చింది చూసారా, ఆ వాటర్ లేకుండా దింపుకోవాలండి. ఇగురు కూర ఏ కూరలోని కూడా వాటర్ కింద ఉండకూడదు, దగ్గరికి చేసేసుకోవాలి కూర. వాటర్ కింద ఉంటే సప్పగా ఉంటుంది అన్నమాట. సప్పగా ఉంటే ముక్కలు కూడా బాగోవు. అందుకు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని దగ్గరికి వచ్చిన దాకా ఉంచుదాం. ఇంకా చూసారా దగ్గరికి వచ్చేసింది. ఇంక ఇప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే ఇంకా అడుగు అంటుద్ది, చిక్కగా అయిపోయింది కదా. ఆలు కుర్మా ఎప్పుడూ కూడా చిక్కగా అయిపోతుందండి. ఈ ఉడకబెడతాం కదా దాని గురించేమో అనుకుంటాను నేను. ఎప్పుడున్నా కూడా లాస్ట్కి వచ్చినప్పటికి చిక్కగా అయిపోతుంది. ఇంకా ఆలుగడ్డలు ములంకాయలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా మనం దగ్గరికి వచ్చేసాక ఇంకా కట్టేయచ్చు అన్నమాట. ఇంకా కూరని ఇంకా చూడక్కర్లొద్దు, దగ్గరికి వచ్చేసిందండి. అలా సిమ్లో ఉంచుకోవాలి, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేనండి ఆలుగడ్డ ములంకాయల కర్రీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క కర్రీతో మీ ముందుకు వస్తున్నానండి. ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి. మీరు కామెంట్ చేయాలి ప్రతి వీడియోకి కర్రీస్ ఎలాగుంటున్నాయి అనేసి. నేను చేసిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చినాయో చెప్పండి. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ చూస్తూనే ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా షార్ట్ వీడియోలు కూడా చూడండి. లైవ్ కూడా పెడుతున్నానండి, అప్పుడప్పుడు లైవ్కి కూడా రండి. ఓకేనండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి ఉందండి, అందులో కూడా ఫాలో చేయండి. చూసారా ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేసింది. ఇంకా మనం దాన్ని చూసి పని లేదండి, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా పొయ్యి కట్టేసుకొని మనం రైస్లో కొట్టించేసుకోవటమే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.